ఎన్నికలే హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. పట్టభద్రుల గలాన్ని శాసనమండలిలో ఆలపాటి రాజా బలంగా వినిపిస్తారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఎన్నికల పరిశీలకులు పొడపాటి తేజస్వి తెలిపారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం సాగిస్తున్న జనరంజక పాలనపై అన్ని వర్గాల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఆలపాటి రాజాకు అత్యధిక మెజారిటీ రావాలని, ఆ దిశగా కూటమి శ్రేణులు శ్రమించాలని పిలుపునిచ్చారు. బుధవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే గల్లా మాధవి కార్యాలయంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి నాయకుల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఉద్యోగుల ఆకాంక్షల మేరకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. అలాగే మెగా డిఎస్సీ ద్వారా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో కూటమి నేతలు మన్నవ మోహన్ కృష్ణ, కోవెలమూడి రవీంద్ర, కనకాచారి, కనవర్తి శ్రీనివాసు, మానుకొండ శివప్రసాద్, గాదె వెంకటేశ్వరరావు, బోనపైన శ్రీనివాస్ యాదవ్, ఆలహరి, అంబేద్కర్, ముత్తినేని రాజేష్, కసకుర్తి హనుమంతరావు, వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్, కొమ్మినేని కోటేశ్వరరావు, ఈరంటి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పార్టీ ఆఫీస్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించిన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగబోతున్న క్రమంలో ఈరోజు అందరూ కూడా కూటమి సభ్యులందరూ సమావేశమై ఈ ఎలక్షన్ని ఎలాగ సజావుగా సాగించాలి అనే ఒక దిశానిర్దేశం చేయబోతూ ముఖ్య నాయకులు, అబ్జర్వర్ గారు అందరూ కలిసి కూడా ఇక్కడ కూర్చుని అందరూ మూడు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు, లీడర్లు అందరూ సమావేశమై ఈ ఒక చర్చ జరుగుతూ ఉంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి దాదాపుగా 33 నియోజకవర్గాల్లో కూడా అత్యధికమైన ఓటర్లు ఉన్న నియోజకవర్గం మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం. కాబట్టి అత్యంత మెజారిటీతో మనకి ఇక్కడి నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించాల్సిందిగా ఒక దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. ఇప్పటికే బూతుల వారీగా, క్లస్టర్ల వారీగా, యూనిట్ల వారీగా ఈ ఓటర్లని డివైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క డివిజన్ లీడర్కి కూడా ఈ యొక్క మన బాధ్యతను అప్పగించి ఇంటింటికి వెళ్ళి ఈ ఓట్లని అభ్యర్థించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇప్పటిదాకా ఎప్పుడూ కనివిని ఎరగని రీతిలో ఏ విధంగా అయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో మన అసెంబ్లీ ఎలక్షన్ జరిగిందో అదేవిధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా జరగాలి. ఆలపాటి రాజా గారిని అత్యంత మెజారిటీతో గెలిపించుకోవాలి అనే ఒక బాధ్యత మా మీద ఉంది. ఖచ్చితంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించుకుంటాం. జరిగే ప్రతి ఎన్నిక కూడా కీలకం. అందులోనూ ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేది రాష్ట్ర యువత వారి భవిష్యత్తు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తులందరికీ కూడా చాలా కీలకమైన ఒక ఎన్నిక. కాబట్టి మనం గత 5 ఏళ్ళుగా చూసాము, మండలిలో అనేకమైన బిల్స్ అనేవి పాస్ అవ్వనీయకుండా గత ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టిందో. మంచి బిల్స్ అన్నీ కూడా మనం పాస్ చేసుకోలేక ఇబ్బంది పడ్డాం. అదే కనుక మనం సరైనటువంటి నాయకుల్ని కనుక మండలికి పంపించగలిగితే మన రాష్ట్రంలో జరగాల్సిన ఎన్నో పనులకి మనం మండలి ద్వారానే శంకుస్థాపన చేయొచ్చు అన్నది మనం అందరం గుర్తుపెట్టుకొని ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో సరైన అభ్యర్థుల్ని గెలిపించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అందులోనే ఈరోజు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాకి ఆలపాటి రాజా గారు నాయకత్వం వహిస్తున్నారు. ఖచ్చితంగా ఆయన గెలిపించుకోవడానికి కూటమి ప్రభుత్వం మొత్తం కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు, కార్యకర్తలు, బూత్ ఇన్ఛార్జీలు అందరూ కూడా సమాయుత్తమయ్యి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఉత్సాహం చూపించడం మనం చూస్తున్నాం. ఇక్కడ మనం ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేస్తుంది ఏంటంటే ప్రతి ఓటు ఎవరైతే ఎన్రోల్ చేసుకున్నారో వారందరినీ బూత్ వద్దకి వచ్చి ఓటేసే విధంగా మనం వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసుకోవడం. అదేవిధంగా ఈరోజు నన్ను గుంటూరు వెస్ట్కి అబ్జర్వర్గా ఈ ఎలక్షన్ ప్రక్రియ కోసం పార్టీ నియమించడం జరిగింది. గల్లా మాధవి గారు ఈరోజు గుంటూరు వెస్ట్ని ఎంత స్ట్రాంగ్గా చేశారో ఒక ఎమ్మెల్యేగా మనం అందరం చూస్తూ ఉన్నాం. వారి నాయకత్వంలో ఇక్కడ ఈ ఎలక్షన్లో పరిశీలకురాలుగా రావడం నాకు కూడా చాలా ఆనందంగా ఉందండి. గుంటూరు వెస్ట్ ముఖ్యంగా చూస్తే మనకి హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ఓటింగ్ ఇన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఈ జోన్ 2లో మనకు గుంటూరు వెస్ట్ నుంచే ఉంది. కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఉన్నారు. వారి అభిప్రాయాన్ని ఓటు ద్వారా తెలియజేయడం ద్వారా ఖచ్చితంగా మనం రేపు మండలిలో మంచి నాయకుడిని ఆలపాటి రాజా గారిని పెట్టుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ఈవీఎంలతో గెలిచింది ఈ ప్రభుత్వం అని చెప్పి ఏ విధంగా వైసీపీ దుష్ప్రచారం చేస్తుందో రేపు బ్యాలెట్లో కూడా గెలిచి తీరుతామని, గెలిచి చూపించడానికి మాకు ఈ ఎన్నిక చాలా కీలకమైన తెలియజేస్తూ ఖచ్చితంగా గెలుస్తాం, గెలిచి ప్రజలకు మంచి చేస్తామని మరొకసారి తెలియజేస్తాం.